గాయ్స్ 0 సబ్స్క్రైబర్స్ పైన లక్షల మంది దగ్గరికి మీ వీడియో వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ తెచ్చింది అనమాట. ఎలా తెచ్చింది, ఏం తెచ్చింది అని మొత్తం చెప్తాను. సో ఇప్పుడు మీరు కొత్తగా ఛానల్ పెట్టారండి. సో కొత్తగా ఛానల్ పెట్టారు కదా, మీకు ఇంప్రెషన్ యూట్యూబ్ వాడు పంపాడనమాట. ఎందుకు పంపాడు? సో మీరు కొత్తగా ఛానల్ పెట్టారు. కొత్తగా ఛానల్ పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే మీ వీడియో షేర్ చేయాలి, వేరే వాళ్ళ దగ్గరికి షేర్ చేయాలి. షేర్ చేసిన వాళ్ళ వీడియో చూసి మీ వీడియోకి ఇంకా ఇంప్రెషన్ పంపుతారనమాట. సో అలా ఇంప్రెషన్ పంపాలంటే ఏం చేయాలి చూడండి. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తా. ఏంటి అంటే చూడండి guys ఇక్కడ. సో మీకు ఇక్కడ చూడండి ఎంత ఇంప్రెషన్ పంపుతున్నాడు, కొత్త వాళ్ళకి ఎంత ఇంప్రెషన్ పంపుతున్నాడు, అండ్ సీనియర్ వాళ్ళకి అంటే ఇప్పుడు ఎవరైతే ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు అంటే సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఎంత ఇంప్రెషన్ పంపుతున్నాడు చూడండి guys ఇక్కడ. సో మిలియన్లో ఇంప్రెషన్ పంపుతున్నాడు చూడండి. ఈ మిలియన్లో ఇంప్రెషన్ పంపితే వాళ్ళకి ఎలా వ్యూస్ రావండి? వీడియో పబ్లిక్ చేయగానే సో వాళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, లక్షల్లో సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అండి? సో వాళ్ళకి వీడియో పబ్లిక్ చేయగానే వెంటనే మిలియన్లు ఇంప్రెషన్ పంపుతున్నాడు యూట్యూబ్ వాడు. సో మీరు చూడండి గాయస్ ఇక్కడ చూడండి. మీరు వీడియో అప్లోడ్ చేయగానే మీరు కొత్తగా ఉంటారు, మీకు ఎవరు గుర్తుపట్టరు, మీకు బ్రాండ్ లేదు, ఏం లేదు. మీరు వీడియో పబ్లిక్ చేయగానే ఎంత ఇంప్రెషన్ పంపుతున్నాడు. అండ్ చూడండి మీరే లైవ్ లో చూస్తున్నారు కదా, అలా ఇంప్రెషన్ అయితే పంపుతున్నాడు అనమాట. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు యూట్యూబ్ కొద్ది చెప్తుంది, కొత్త వాళ్ళు ఎవరైతే ఛానల్ పెట్టారో ఆ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఇంప్రెషన్ మేము లక్షల మంది దగ్గరికి పంపుతాం. మీరేం చేస్తారంటే ఖచ్చితంగా మీరు టిప్స్ అయితే ఫాలో కావాలి. ఈ టిప్స్ ఫాలో అయిపోయిన తర్వాత మీకు లక్షల మంది దగ్గరికి అయితే మేమైతే ఇంప్రెషన్ పంపుతామని యూట్యూబ్ అయితే కొద్ది చెప్తుంది. సో అది ఏంటని మొత్తం తెలుసుకోవాలంటే మొత్తం వీడియో ఎండ్ అవుతుంది, స్కిప్ అయితే చేయకండి. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ వీడియో మొత్తం చూస్తే మీ టెన్షన్ మొత్తం ఖతం అయిపోతుంది. ఏంటిదంటే మొత్తం చెప్తాను, లైవ్ ప్రూఫ్ మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ అవుతుంది, స్కిప్ అయితే చేయకండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. ఎందుకోసం అంటే వేరే వాళ్ళ వీడియో చూస్తారు, వ్యూస్ రాక బాధపడతారు అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో చూసేయండి, చూస్తేనే మీకు రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే, కొద్ది కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, మళ్ళీ బాధపడతారు. అన్న ఇలా చెప్పారు అని అనుకుంటారు అనమాట. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అనమాట. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, అది కూడా శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో ప్రమోషన్ చేస్తున్నా. సో గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన ఛానల్, అన్ని ఛానల్కి మన లోగో క్లిక్ చేస్తే అన్ని ఛానల్స్ అయితే వస్తాయి. అన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్కు ఫాలో అయిపోయిన తర్వాత డన్ అని చెప్పండి. ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను అనమాట. ఓకే, ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గాయ్స్ ఇక్కడ తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ ఏదైతే ఉందో ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. ఆ ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాలేదు. ఎందుకోసం అంటే మానిటైజేషన్ దగ్గరలో ఉంది. 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. జస్ట్ మనకు 135 165 సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు అనుకుంటా నాకు తెలిసి అయితే. సో అంత సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. మన శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా చెప్తున్నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేసుకోకుంటే చేసుకోండి అనమాట. లేదు మనకు ఇక్కడ నేను లోగో ఉంటుంది కదా, మన లోగో క్లిక్ చేస్తే తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ వస్తాయి కదా, ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. ఓకే, రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకోసం అంటే మానిటైజేషన్ దగ్గర ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఒకరు హెల్ప్ చేస్తేనే అది అందరికి హెల్ప్ అవుతాయి అనమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఇప్పటివరకు ఎవరికి అడగలేదు ఇలా, సో అడుగుతున్నాను అనమాట. ఖచ్చితంగా ఇప్పటివరకు ఎవరికి అడగలేదు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇప్పటివరకు అడగలేదు, జస్ట్ అడుగుతున్నాను అనమాట. సో మన శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మనస్ఫూర్తిగా కోరుకుంటారు అనమాట. ఓకే, సో నమ్మకం ఉంది అండి, సో మీ పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. ఓకే, సో వన్ మోర్ థింగ్ ఏంటంటే గాయ్స్ ఇక్కడ, సో ఎవరైనా ఫ్లిప్కార్ట్ లో బై చేయాలి, ఏదైనా ప్రొడక్ట్ బై చేయాలి, మీకు నచ్చింది ప్రొడక్ట్ అనుకుంటే డైరెక్ట్లీ మీరు ఫ్లిప్కార్ట్ లో వెళ్ళి బై చేయకుండా సో మీరేం చేస్తారంటే ఇప్పుడు నా వీడియో కింద లింక్స్ వస్తాయి. ఇవి మన మైక్స్ కానీ ఏదైనా ప్రొడక్ట్స్ కానీ ట్యాగ్ చేసిన చూడండి. ఆ ట్యాగ్ చేసిన అంటే ఇక్కడ వీడియోలో రాకుండా కింద మీరు ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అవి మైక్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ మైక్స్ ని క్లిక్ చేస్తే ఏమైతాయంటే మీరు డైరెక్ట్లీ ఫ్లిప్కార్ట్ లో వెళ్ళిపోతారు. ఫ్లిప్కార్ట్ లో వెళ్ళిపోయిన తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు సేవ్ చేసుకొని పెట్టుకుంటారు కదా, ఆ ప్రోడక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మీరు బై చేయండి. అంటే మీరు బై చేయండి, మీకు నచ్చితేనే బై చేసి, అంటే మీకు కావాలి అనుకుంటే బై చేయండి. బై చేస్తే ఏమైతాయంటే నాకు కొద్దిగా కమిషన్ వస్తాయన్నమాట. సో అంతేనండి. అండ్ యూట్యూబ్ నుండి చాలా రెవెన్యూ తక్కువ వస్తున్నది. రెవెన్యూ తక్కువ వస్తుంది కాబట్టి మీకు ఇట్లా రిక్వెస్ట్ అయితే అడుగుతున్నమాట. సో అక్కడ ఇక్కడ ప్రైస్ సేమే ఉంటుందండి, అలా ఏం ప్రైస్ డిఫరెంట్ ఉండదు. బట్ మీరేం చేస్తారంటే డైరెక్ట్లీ వెళ్ళకుండా ఇక్కడ నుండి వెళ్తే సో నాకు కొద్దిగా కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంటాయని అడుగుతున్నాం. ఓకే, సో అలా లింక్ నుండి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయ్స్ ఇక్కడ నేను ఓన్లీ ప్లేన్ బోర్డ్ తీసుకున్నా. ఎందుకోసం ప్లేన్ బోర్డ్ తీసుకున్నా అంటే మీరు ఒక కొత్త ఛానల్ పెట్టారు, కొత్తగా ఛానల్ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఇక్కడ పెద్ద బోర్డు లేదండి, బోర్డు లేదు కాబట్టి మీకు ఇక్కడ స్మార్ట్ ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఇక్కడ పెద్ద బోర్డు లాగా కనిపిస్తున్నారు మేబీ. సో అట్లా మీకైతే ప్లేన్ బోర్డులో మీకు చూపిస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి అనేది. సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఖచ్చితంగా రెగ్యులర్లీ వీడియో అయితే అప్లోడ్ చేయాలి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. మీరు టైమింగ్ పెట్టుకోండి, ఇప్పుడే చెప్పేస్తున్నా, ఫిక్స్ టైమింగ్ పెట్టుకోండి. ఫిక్స్ టైమింగ్ పెట్టుకున్న తర్వాత ఆ వీడియో అదే టైంకు షెడ్యూల్ కావాలి.
షెడ్యూల్ కావాలి. అంటే ఏ వర్క్ ఉన్నా ఏమున్నా అంతా పక్కన పెట్టేయండి. ఖచ్చితంగా కసి ఉంటే యూట్యూబ్లో వర్క్ చేయాలి అనుకుంటే సో షెడ్యూల్ చేసుకోవాలి వీడియో. సో ఓ 2-3 డేస్ గ్యాప్ అయితే గ్యాప్ కానీ బట్ మీరేం చేస్తారంటే ఓ 2-3 వీడియోస్ షూట్ చేసేసుకోండి. షూట్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఆ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోండి. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ప్రాపర్లీ వీడియో మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ రోజు వీడియో షెడ్యూల్ చేసుకోండి, టుమారో వీడియో షెడ్యూల్ చేసుకోండి, థర్డ్ వీడియో షెడ్యూల్ చేసుకోండి, ఒక 3 వీడియోస్ షూట్ చేసుకోండి. ఎందుకోసం అంటే మీకు మళ్ళీ వీడియోస్ తీయడానికి టైం ఉంటుంది కాబట్టి ఈ వీడియో 3 వీడియోస్ షెడ్యూల్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ మీకు అండ్ షూటింగ్ చేయడానికి టైం ఉంటాయి అన్నమాట. ఓకే, సో అట్లా అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే షెడ్యూల్ చేసుకున్న వీడియోస్ మీకు చెప్తా చూడండి. ఇక్కడ రేస్ గీస్తా చూడండి. ఇక్కడ ఇదొక రేస్ గీస్తాను. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను అనమాట. ఇదొక రేస్ గీస్తాను చూడండి. సో ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా చూడండి guys. ఇక్కడ మీకు ఇక్కడ ఒక 15 days ది మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. మొత్తం మెన్షన్ చేసి మీ ముందట వస్తాను అనమాట. ఓకే, చూసుకోవచ్చు guys. ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అంటే జస్ట్ 15 days ది వీడియోస్ నేను మెన్షన్ చేసిన. ఇక్కడ చూసుకోవచ్చు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14 and 15 వీడియోస్ మీరు షెడ్యూల్ చేసుకోవాలి. ఎప్పుడు షెడ్యూల్ చేసుకుంటారు? ఈ మంత్ లో మీరు ఏం చేస్తారంటే ఈ మంత్ లో వీడియోస్ షూట్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ ఏదైతే కమింగ్ ఉందో ఆ మంత్ వీడియోస్ అనేది ఈ మంత్ లో మీరు షూట్ చేసుకోవాలి. అంటే ఒకటే రోజు కాదు కదా, అండ్ కొద్ది షూట్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా ఫస్ట్ లో 3 వీడియోస్ షూట్ చేసుకోండి. 3 వీడియోస్ షూట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని ప్రాపర్లీ ఎడిటింగ్ చేసుకోండి. అప్పుడే పబ్లిక్ చేసేయకండి. ఇక మీరేం చేస్తారంటే మొత్తం ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేయండి. ఈ రోజు ఒక వీడియో షెడ్యూల్ చేసుకోండి. ఫిక్స్ టైం పెట్టుకోండి. ఎప్పుడు టైమింగ్ పెట్టుకుంటారో మీ ఇష్టం, బట్ మీరు మార్నింగ్ నుండి ఎప్పుడైనా టైమింగ్ షెడ్యూల్ చేసుకోండి. సో నాకు తెలిసిన మట్టుకు అంటే మధ్యాహ్నం బాగుంటుందండి. కొత్తగా ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం బాగుంటుంది. ఎందుకోసం అంటే ఫీమేల్స్ ఇంట్లో హౌస్ వైఫ్ చేస్తారు కాబట్టి చాలా ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు చూసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మధ్యాహ్నం 2 o'clock అట్లా షెడ్యూల్ చేసుకోండి. ఓకే, మధ్యాహ్నం 2 o'clock షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నా. మధ్యాహ్నం అయితే షెడ్యూల్ చేసుకోండి. చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి 1 2 3 ఈ 3 వీడియోస్ షెడ్యూల్ చేసుకున్నారు కదా. ఈ షెడ్యూల్ చేసుకున్న వీడియోస్ మీరు ఆల్రెడీ షెడ్యూల్ చేసేస్తారు. ఓకే, మీరు ఏ టాపిక్ అయినా సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇక్కడ మీకు మినిమం 5 minutes వీడియో లెంత్ ఉండాలి. ఓకే, లెంత్ అంత ప్రాపర్లీ ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే మీరు కొత్తగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నా ఈ 15 days లో 15 వీడియోస్ కింద అప్లోడ్ చేసిండ్రు అనుకోండి. ఆ 15 వీడియోస్ ది వాచ్ టైం ఎంత వస్తుంది, దాని ఇంప్రెషన్ ఎంత పంపుతాడు మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. మీరే అంటారు నన్ను అన్నయ్య మీరు చెప్పింది కరెక్టే, ఖచ్చితంగా ఇలా చేసిన మా ఛానల్ వైరల్ అయిపోతున్నది, మాకు వాచ్ టైం వచ్చేసింది, మానిటైజేషన్ దగ్గరలో ఉన్నాం, ఖచ్చితంగా అతి తొందరలో మానిటైజేషన్ అయితే చేసుకోబోతున్నాం, థ్యాంక్ యూ సో మచ్ అంటారు లేదో. సో మీరే చూసుకోండి అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఈ 3 వీడియోస్ అయితే షెడ్యూల్ చేసుకున్నారు. ఓకే, 3 వీడియోస్ షెడ్యూల్ చేసుకున్నారా అంటే టైం పెట్టండి. 15 days అంటే 15 daysలోనే కాదు, ఇప్పుడు మిగతా 3 days మీరు ముందే ఉంటారు కదా, ఈ 15 days పక్కన పెట్టండి. ఈ మిగతా 3 days లేదా 1 dayలోనే మీరు షూట్ చేసుకోండి. షూట్ చేసుకున్న తర్వాత 1 dayలో మీరు ఎడిటింగ్ చేసుకోండి. ఎడిటింగ్ చేసిన తర్వాత అదే డే మీరు పబ్లిక్ చేయకండి అన్ని వీడియోస్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ కోసం ఈరోజు 6 అనుకుంటే 6కి మీరు వీడియో షూట్ చేసుకున్నారు. ఓకే, 6 షూట్ చేసిన తర్వాత 7 8 9కి మీరు ఏం చేస్తారంటే షెడ్యూల్ చేసుకోండి. ఎట్లా ఇప్పుడు చూడండి ఈరోజు 7 1 సెకండ్ ఇది మొత్తం వెళ్ళిపోయింది, మళ్ళీ గీస్తాను అనమాట. చూసుకోవచ్చు మళ్ళీ రేడియేషన్ అనమాట. ఎందుకోసం అంటే అది వెళ్ళిపోయింది. ఇది బోర్డు ఉంటే చాలా బాగుంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంటుంది. నా దగ్గర బోర్డు లేదు కాబట్టి యూట్యూబ్ నుండి చాలా రెవెన్యూ తక్కువ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ చిన్న బోర్డే తీసుకున్నాను అనమాట. సో మీరు ఖచ్చితంగా తెలుగు డైలీ ఎక్స్ప్లెయిన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే అది మానిటైజేషన్ దగ్గరలో ఉంది. అంటే మీరు 1K సబ్స్క్రైబర్స్ కింద కంప్లీట్ చేసినారు అనుకోండి, అంటే 1K అంటే మనకి 835 అట్లా సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. జస్ట్ మనకు 165 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకోసం అంటే దాంట్లో కూడా రెవెన్యూ వస్తాయి అన్నమాట. సో రెవెన్యూ వస్తే నేను పెద్ద బిల్డింగ్ కట్టానండి. సో నాకు రెవెన్యూ వచ్చేది జస్ట్ నాకు ఖర్చులు పుడతాను. నాకు పెద్ద స్మార్ట్ ఫోన్ లేవు, ఐఫోన్ లేదు, పెద్ద కెమెరా లేదు, మొత్తానికి ఏం లేదనమాట. జస్ట్ నాకు రెవెన్యూ తక్కువ వస్తాయి అనమాట. సో అన్న మీకు రెవెన్యూ ఎంతో వస్తుంది కొందరు అన్నారు నాకు, అన్న మీ రెవెన్యూ గురించి ఒక వీడియో చేయాలని అడిగింది కాబట్టి రెవెన్యూ అయితే బాగా తక్కువ వస్తుంది. ఆ రెవెన్యూ మీ ముందట పెట్టాలంటే మీరే షాక్ అవుతారు, అన్న ఇంత రెవెన్యూ తక్కువ వస్తుందని మీరు అనుకుంటారు అనమాట. అందుకోసమే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, తెలుగు డైలీ ఎక్స్ప్లెయిన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాగో శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్కు అన్ని సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది, ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయింది అనమాట. అది ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఇప్పుడు శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ కూడా మానిటైజేషన్ ఆల్రెడీ ఉంది, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఓన్లీ మనకు తెలుగు డైలీ ఎక్స్ప్లెయిన్ ఏదైతే ఛానల్ ఉందో అది మానిటైజేషన్ దగ్గరలో ఉంది కాబట్టి 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో అది కంప్లీట్ చేస్తే నేను ఇట్లా
ఒక బోర్డు కొనుక్కుంటాను, ఎందుకోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్డు అయితే కొనుక్కుంటాను అనమాట. ఓకే, సో అట్లా ఏం కసి పెట్టుకోకండి. అంటే కొందరు కుళ్ళు ఉంటారు అనమాట, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇట్లా అనుకుంటారు కాబట్టి. సో అలా ఏం కుళ్ళు పెట్టుకోకండి, నేను పూర్తిగా మనస్ఫూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకోసం అంటే నా దగ్గర అలా ఫేక్ అయితే ఉంచుకోను. ఎందుకోసం అంటే కొందరు అనుకుంటారు మీరు అన్న ఫేక్ చెప్తారు, అలాంటి ఫేక్ చెప్పాలండి. మనం బాగుపడుతున్నాం అంటే వేరే వాళ్ళు కూడా బాగుపడాలని నేను అనుకుంటాను అనమాట. సో అలా వేరే ఉద్దేశం ఏం లేదన్నమాట. ఓకే, సింప్లీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటంటే ఈ 3 వీడియోస్ అయితే మీరు షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ చేసుకున్న తర్వాత మీకు రిమైనింగ్ టైమింగ్ ఉంటాయి కదా, ఈ 3 వీడియోస్ షెడ్యూల్ చేసుకుంటారు కదా, ఈ 3 వీడియోస్ షెడ్యూల్ చేసుకున్న తర్వాత ఈ 4, 5, 6 ఇంకా 3 వీడియోస్ మీరు ఏం చేస్తారంటే సెకండ్ డే, ఇప్పుడు ఫస్ట్ అంటే ఇప్పుడు 7th డే రోజు మీకు 6th డే రోజు మీరు అంటే 6th డేట్ రోజు మీరు షూట్ చేసేసి షెడ్యూల్ చేసుకున్నారు. ఓకే, ఇంకా 7th డేట్ రోజు మీరు ఏం చేస్తారంటే ఇంకా 3 వీడియోస్ షూట్ చేసుకోండి. 3 వీడియోస్ షూట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 4, 5, 6 ఈ 3 వీడియోస్ మీరు 4, 5, 6 అనేది 6 వీడియోస్ అయినాయి. మళ్ళీ ఇంకా 3 వీడియోస్ షూట్ చేయండి, మళ్ళీ 3 వీడియోస్ షెడ్యూల్ చేసుకోండి. ఎలా ఎప్పటి వరకు 15 డేట్ వరకు చూడండి, 10, 11, 12, 13, 14, 15 ఇలా షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ చేసుకున్న తర్వాత ఎంత టైం ఉంటే అంత టైమింగ్ మీరు అన్ని వీడియోస్ షూట్ చేసుకోండి, షెడ్యూల్ చేసుకోండి. ఈ 15 వీడియోస్లో నుండి ఏదో ఒక వీడియో మీకు యూట్యూబ్ పూజ చేసిస్తుంది. ఎందుకు పూజ చేస్తుంది అంటే ఇక్కడ కారణం ఏమున్నాయంటే యూట్యూబ్ అల్గోరిథంకి ఏం కావాలంటే వీడియో షెడ్యూల్ కావాలి. షెడ్యూల్ అయితేనే యూట్యూబ్కి బాగుంటుంది అనమాట, అంటే యూట్యూబ్కి నచ్చుతుంది అనమాట, అంటే అల్గోరిథంకి నచ్చుతుంది, అలాంటి పాయింటే నచ్చుతుంది, అంటే షెడ్యూల్ చేసుకుంటే నచ్చుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు షెడ్యూల్ చేసుకోమని చెప్తున్నా. మీరు షెడ్యూల్ చేసుకున్న తర్వాత మీరు చూడండి, నేను కామెంట్ చేస్తారు అన్న మీరు మంచిగా చెప్పారు, సో థ్యాంక్ యూ సో మచ్ అంటారు లేదో చూడండి అనమాట. ఓకే, సో ఇవన్నీ షెడ్యూల్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి 15 వీడియోస్ నుండి ఏదో ఒక టాపిక్ బాగుంటుంది, ఆ వీడియో వైరల్ అవుతుంది. ఎంత 1 lakh వ్యూస్ కూడా వస్తాయి అనమాట. 1 lakh వ్యూస్లో మీకు మిలియన్లో ఇంప్రెషన్ పంపుతాడు. అన్ని వీడియోస్కి ఇంప్రెషన్ పంపాడు. యూట్యూబ్ ఏం చెప్తుందంటే కొత్త వాళ్ళకి ఈ రూల్స్ తీసుకొచ్చింది, 15 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి, 15 వీడియోస్ నుండి షెడ్యూల్ చేసుకోండి, అన్ని షెడ్యూల్ చేసుకోండి. ఓకే, అంటే అన్ని ఒకేసారి షెడ్యూల్ కావు. నేను చెప్పాను ఏంటి అంటే 7th డే నుండి స్టార్ట్ చేస్తున్నాం, అంటే 7th డేట్ నుండి స్టార్ట్ చేస్తున్నారంటే 6th డేట్కే మీరు అండ్ వీడియోస్ షూట్ చేసుకోండి, షూట్ చేసుకుని ఎడిటింగ్ చేసుకోండి, మీరు షెడ్యూల్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. అలా మీరు అంటే ఒక డే ముందే చేసుకోండి, షెడ్యూల్ చేసుకోమని చెప్తున్నాను అనమాట. ఓకే, అలా షెడ్యూల్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ 15 వీడియోస్ నుండి ఏదో ఒక వీడియో వైరల్ కాకుండా నన్ను అడగండి, ఖచ్చితంగా వైరల్ అవుతాయి అనమాట. ఓకే, సో అలా వైరల్ అయిపోయిన వీడియో అండ్ 1 lakh వ్యూస్ వచ్చిన తర్వాత అండ్ ఆ వీడియోకి 4000 వాచ్ టైం కంప్లీట్, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్, వెంటనే మీ ఛానల్ మానిటైజేషన్ అనమాట. సో అలా అనమాట. ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే ఫాలో అవ్వండి. సో మీకు ఎక్స్ప్లెయిన్ మంచిగా చేసినా అనుకుంటున్నా, ఎందుకోసం అంటే చిన్న బోర్డులో ఎక్స్ప్లెయిన్ మీకు అర్థమైందో లేదో, సో అర్థం కాకుండా కామెంట్ చేయండి, అన్న మాకైతే అర్థం కాలేదు ఏమో అనేది, పార్ట్ 2 వీడియో చేయండి అని చెప్పండి. సో ఖచ్చితంగా పార్ట్ 2 వీడియో చేస్తాను, లేదా లైవ్లో వస్తాను. టుమారో ఎలాగో సండే కాబట్టి ఖచ్చితంగా లైవ్లో వస్తాను. సో లైవ్లో వచ్చిన తర్వాత అక్కడ మీకు కలుద్దాం. ఎవరెవరికి లైవ్లో రావాలి అని అనుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అన్న అది కూడా శ్రీనివాస్ టెక్ అఫీషియల్ లైవ్లో వస్తాను, ఎందుకోసం అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దాంట్లోనే నేను లైవ్లో వస్తాను. ఓకే, సో ఎవరెవరు లైవ్లో రావాలో కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా నేను లైవ్లో వస్తాను. ఓకే, అది కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ మీకు టైమింగ్ కూడా చెప్పండి, అప్పుడు నేను లైవ్లో వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. చెప్పాను కదా ఇంప్రెషన్ ఖచ్చితంగా పంపుతాడు. ఈ 15 వీడియోస్ అయితే షెడ్యూల్ చేసుకోండి. ఓకే, సో షెడ్యూల్ చేసుకుంటే మీకు ఇంప్రెషన్ ఖచ్చితంగా పంపుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.